అన్న నమస్తే, మీ పేరన్నా? అన్నారావు అండి. అన్న ఏం చేస్తారు? వ్యాపారం చేస్తుంటాం. నేను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మన రాష్ట్రం రూపురేఖలు ఎలా ఉన్నాయి? మరి ఇటు పక్కన వైసీపీ నాయకులు అసలు మా ప్రభుత్వ హయాంలోనే డెవలప్మెంట్ చూపించామో, ప్రజలకు సంతోషంగా ఉన్న ప్రభుత్వం ఏంటంటే వైసీపీ పార్టీ అంటూ ఉన్నారు. మరి ఏంటన్నా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? కూటమి ప్రభుత్వం వచ్చాక వాస్తవంగా ఏంటంటే ఇండస్ట్రియల్ పరంగా కానీ రాష్ట్ర పరంగా కానీ డెవలప్మెంట్ అయితే బాగానే ఉందండి. వైసీపీ ఉన్నప్పుడు ఏమి డెవలప్మెంట్ ఉందండి? 5 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీ అనేది వచ్చిందా? రాకపోగా వైజాగ్లో లుల్లు కంపెనీ అనే ఒకటి అంతకుముందున్న ప్రభుత్వం తీసుకొస్తే అది కూడా వెళ్ళిపోవడానికి వెళ్ళగొట్టింది వీళ్ళండి. అలాగే జాకీ కంపెనీ అనే దాన్ని శ్రీ సిటీ నుంచి వెళ్ళగొట్టింది వీళ్ళండి. అలాగే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో అమర్రాజా బ్యాటరీ కంపెనీ వెళ్ళగొట్టి హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళేటట్టు చేసింది వైసీపీ ప్రభుత్వం అండి. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో పరిపాలించిన 5 సంవత్సరాల కాలం ఒక్క ఇండస్ట్రీ అనేది కొత్తది ఆంధ్రాకి రాలేదండి. కొత్త కొత్త కంపెనీలు వచ్చినాయండి. మందు ఏది పేద ప్రజలు తాగే మందు కంపెనీలు తెచ్చారండి, అంతేనండి. అభివృద్ధి అంటూ వాళ్ళు ఏం చేయలేదండి. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో అభివృద్ధి అనేది పరుగులు తీస్తుందండి. అది అంటే ఎలాంటి మార్పుని గమనించారంటే, పక్కన కూటమి ప్రభుత్వ నాయకులు మేము వచ్చిన తర్వాత గూగుల్, టీసీఎస్, నేను రాయల్ ఎన్ఫీల్డ్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మేము తీసుకొస్తున్నామని చెప్పి అంటున్నారు. నిజంగానే అలాంటి కంపెనీస్ వచ్చినాయా లేకేంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వైజాగ్కి 1,35,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ వచ్చిందండి. ఇంతవరకు భారతదేశంలోనే మనకు స్వతంత్రం వచ్చాక ఒక రాష్ట్రానికి సింగిల్ పెట్టుబడి 1,35,000 కోట్ల పెట్టుబడి ఉన్న కంపెనీ ఇంతవరకు రాలేదండి. ఫస్ట్ టైం వైజాగ్ వచ్చిందండి. అది కూటమి ప్రభుత్వం గొప్పతనమే కదండి. ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ అనే దాన్ని తీసుకొచ్చారండి. అలాగే క్యారియర్ కంపెనీ అని శ్రీ సిటీలో పెడుతున్నారండి. ఇలా అనేక కంపెనీలని ఈ 2 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందేటట్టు రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగాలు కల్పించే దాంట్లో కూటమి ప్రభుత్వం చాలా స్పీడ్గా పనిచేస్తుందండి, బాగా పనిచేస్తుంది. మరి గత 5 ఏళ్ల పాలనలో మరి వైసీపీ జగన్మోహన్ హయాం ఉన్నప్పుడు అంటే ఎలాంటి మన రాష్ట్రం ఎలా ఉంది, మరి ఎలాంటి కంపెనీ తీసుకొచ్చారనుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు అసలు డెవలప్మెంట్ ఎక్కడ చేశారు సార్? ఉన్న కంపెనీల్లో పారిపోయేటట్టు చేస్తారు. ఇప్పుడు 2014లో చంద్రబాబు గారు అనంతపురానికి కియా తీసుకొస్తే ఆ కియాకి అనుబంధంగా ఉన్న కంపెనీలను వీళ్ళు బెదరగొట్టి పంపించేశారండి. కియా కూడా అప్పటికి అయిపోయింది కాబట్టి దాన్ని ఏం చేయలేక వదిలేశారు. కియాకి అనుబంధంగా కొన్ని 10-15 కంపెనీలు ఉంటాయండి. అవన్నీ కూడా అనంతపురం నుంచి పారిపోయేటట్టు చేశారండి వీళ్ళు. అది అంటే డెవలప్మెంట్ అంటే ఏం లేదంటారు గత ప్రభుత్వంలో? డెవలప్మెంట్ అనేది లేదండి. ఆంధ్ర గత 5 సంవత్సరాలు కూడా నాశనం అయ్యి పడుకుందండి. ఒక్కసారి మీరు గమనిస్తే దగ్గరలోనే అమరావతి ఉంది, దాన్ని తీసుకోండి ఎంత నాశనం చేశారైనా చూశారుగా. ముళ్ళ చెట్లు 5 సంవత్సరాల కాలంలో ముళ్ళ కంపలను పెంచి పెద్ద అడవిని తయారు చేశారు. మరి ఈ రోజున అదే అమరావతిలో అభివృద్ధి అని ఎలా పరుగులు తీస్తుందో మీరు వెళ్ళి ఒక్కసారి చూడొచ్చండి. దానికి దీనికి నాడికి నేడికి ఎంత కంపారిజన్ ఉందో అంత బాగా కనబడుతుందండి. అంటే మరి ఇక్కడ అమరావతిలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఉపయోగపడే విధంగా అసలు ఏ పని చేయరు. అదే విధంగా ఈరోజు ప్రజల గురించి వచ్చే సొమ్మును కూడా జలసాలు చేస్తూ అమరావతిలో పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాడు చంద్రబాబు అంటున్నారన్నా. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? చంద్రబాబు గారు పోయిన పీరియడ్లో అభివృద్ధి చేయకపోతే నువ్వు వెళ్ళిన రోడ్డు, అసెంబ్లీకి వెళ్ళిన రోడ్డు వేసింది ఎవరు? చంద్రబాబు. నువ్వు కూర్చున్న అసెంబ్లీ కట్టింది ఎవరు? చంద్రబాబు. నువ్వు కూర్చొని అందరిని ఎగతాళి చేయించే కూర్చున్న హాళ్ళు ఇవన్నీ కట్టింది కూడా చంద్రబాబు. నీలాగా పరదాలు వేసుకొని వెళ్ళలేదండి. ఈ రోజున కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అండి అమరావతి అనేది. అంటే అమరావతి డెవలప్మెంట్కి కావాల్సిన ఫైనాన్స్ మొత్తాన్ని అమరావతి నుంచే సమకూర్చుకునే ప్రాజెక్ట్ అండి. అది వాళ్ళకి తెలియదండి. అసలు వాళ్ళు ఏదైనా చదువుకుంటే కదా. ఇప్పుడు అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ దేంట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్? నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే 10th క్లాస్లోనే పేపర్ అవుట్ చేసిన కేసులో ఎలా ఉంటావు? అతనికి ఏం తెలియదండి. వాళ్ళు ఏంటంటే అబద్ధాలు చెప్పడం. డేటా సెంటర్ మేమే తెచ్చా ఉంటాడు. ఒక ఇండస్ట్రియల్ మినిస్టరు, అతని పేరేంటంటే వైజాగ్ అతను అయ్యుండి అసెంబ్లీలో ఏం చెప్పాడంటే, వాళ్ళు ఎంఓయూలు ఎవరెవరితో కుదుర్చుకున్నామని చెప్పారు. బొబ్బట్ల కంపెనీ, అల్లం జింజర్ కంపెనీ, అప్పడాల కంపెనీ, ఇలాంటివి ఎంఓయూలు కుదుర్చుకున్నామని అసెంబ్లీలో చెప్పారంటే అంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా వాళ్ళకి? అది సార్ వాళ్ళ స్థాయి, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళు తెచ్చిన కంపెనీలు అవి. మరి ఎందుకనన్నా మీరేమో అసలు అలాంటి కంపెనీ తీసుకొచ్చారు మరి గత ప్రభుత్వాన్ని మీరు అంటూ ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డే కానీ లేకపోతే మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రోజు డెవలప్మెంట్ అవుతుంది. చెప్పింది చెప్పినట్లుగా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని ఈ విధంగా గొప్పలుగా ప్రగడాలు పడుకుంటూ ఏ విధంగా మాట్లాడటం మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏం చేశాడంటే డిఎస్సి ఇస్తానన్నాడు, ఇచ్చాడా?
అమరావతి ఇక్కడ ఉంచి రాజధాని చేస్తున్నాడు, అది చేశాడా? అది కాదు, పోనీ 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల్లో ఏ ఒక్క ప్రాంతాన్నైనా అభివృద్ధి చేశాడా? అతను టోటల్ నాశనం చేశాడు సార్. 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర ఇంకొక 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. రాష్ట్ర అప్పులు కూడా 2,40,000 కోట్ల నుంచి 13 లక్షల కోట్లకు తీసుకెళ్ళాడండి. అలా అప్పు తెచ్చి నాశనం చేశాడు తప్ప అప్పు తెచ్చిన డబ్బులతో ఏమన్నా డెవలప్మెంట్ చేశాడంటే ఏ ప్రాంతాన్ని కూడా డెవలప్మెంట్ చేయలేదు. అప్పు తెచ్చాడు, కొంత పంచాడు, కొంత వీళ్ళు మింగేశారండి. అది చేసింది అంతే. అంతకుమించి డెవలప్మెంట్ అంటే ఏం చేయలేదు. అంటే ప్రజలకు ఉపయోగపడంగా ఏ రోజు చేయలేదంటారన్నా? ఏ ప్రజలకి అసలు ముందు మనకి రాజధాని అనేది ఉంటేనే కదండి. ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ రాజధాని ఉంటే తెలంగాణ మొత్తానికి కూడా హైదరాబాద్ నుంచి ఆదాయం సమకూరుతుందండి. అలాంటిది మనకి అసలు అటువంటి పరిస్థితే లేదుగా. అమరావతిని అసలు రాజధానిని చంపేశాడు. ఇంక ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అందుకని అప్పులు చేశాడు, గవర్నమెంట్ ఆస్తులు తాకట పెట్టాడు. అన్ని విధాల ఆంధ్రాని ఒక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. మరి ఇంత జరుగుతున్నా మళ్ళీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. జగన్మోహన్ ఉంటే బాగుంటుందని చెప్పి మరి ప్రజలు మళ్ళీ కోరుకుంటారంట కదా. మరి అది సార్ వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళకి ఏదో పత్రిక ఉంది, ఆ పత్రిక కానీ చెప్పేవన్నీ అబద్ధాలండి. అతనికి ఈసారి ఆ 11 సీట్లు కూడా రావండి. అసలు అంత ఇది ఉన్నప్పుడు అతను పాదయాత్ర ఏదో చేస్తాను అంటున్నాడు. తొందరగా వచ్చేస్తే జనాల్లో ఆ ముచ్చట కూడా నీకు తీరిపోద్దిగా. నువ్వు ఎంత తొందరగా వస్తావు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు 1000 కళ్ళతో. నీకు ఎలా సమాధానం చెప్దామని. అతనికి ఈసారి వచ్చి ఆ 11 సీట్లు కూడా రావండి.